డీటెయిల్స్ చూస్తే రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రధాన కార్యక్రమం జరిగింది. పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. మెగాస్టార్ చిరంజీవి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. 2024 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. వారిలో 67 మందికి ఏప్రిల్ 22వ తేదీన పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేయగా మిగిలిన 65 మందికి నేడు ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఉపరాష్ట్రపతి, పలువురు కేంద్ర మంత్రులతో పాటు అధికారులు హాజరయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాపు నేత జయగొండి